నమస్తే అండి. గోడు చిక్కుడుకాయ కూర ఇలా ఈ పొడి వేసి చేసుకుంటే కూర మరింత రుచిగా చాలా బాగుంటుంది. అందుకోసం ఫస్ట్ కుక్కర్లో గోడు చిక్కుడుకాయల్ని ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని పల్లీలు వేపుకొని అది పక్కకు తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ధనియాలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత కొద్దిగా నువ్వులు వేసుకొని వేయించుకొనేసి ఒక 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వేయించుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మెత్తటి పొడిలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్, అలాగే ఎక్కువగానే పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోడు చిక్కుడుకాయ కూడా వేసుకొని ఈ పోపులో బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారము, అలాగే మనం పొడి చేసి పెట్టుకున్న పొడిని 4 స్పూన్లు వేసుకొని కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది.